హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అంటే మనం ఎన్ని రకాలుగా చేసినా, ఎప్పుడు తిన్నా బోర్ కొట్టని కర్రీ ఏదన్నా ఉందంటే ఎగ్ కర్రీ. అది మనం ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే ఈజీగా అయిపోద్ది, సింపుల్గా. మనం ఏ రకంగా చేసినా కూడా తొందరగా తినేస్తాం. అంటే వంట కూడా తొందరగా అయిపోద్ది. ఇలా ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాస్తంత హీట్ కాగానే దీంట్లోనే మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు మొత్తం దీంట్లో వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. ఇవి కాస్తంత ఆయిల్లో మొత్తం మర్రేసుకున్న తర్వాత దీంట్లోనే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. దీంతోపాటు అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుకోండి. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే వేడి వేడి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. అంటే మనం ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ తొందరగా అయ్యే కర్రీ ఏదైనా ఉందంటే ఈ ఎగ్ కర్రీ మాత్రమే. దీంట్లోనే అవి ఫ్రై కాగానే సరిపడా పసుపు, అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక చిన్న టమాటాని తీసుకొని సన్నగా తరుక్కొని దీంట్లో వేసుకోండి. టమాటాలు ఎప్పుడు కానీ ఎగ్ ఫ్రైలో ఎక్కువ వేయకండి, అంటే టేస్ట్ మరి పుల్లగా వస్తుంది. కాబట్టి చిన్నది సన్నగా తరుక్కొని దీంట్లో వేసి ఒకసారి కలుపుకొని దీంట్లోనే ధనియా పౌడర్ అలాగే ఎగ్ మసాలా కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కాస్తంత కొత్తిమీర దీంట్లో వేసుకొని మనం ఒక 4 లేదా 5 గుడ్లను పగలగొట్టి దీంట్లో వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇలా కలుపుకోండి. నేను మాత్రం ఇక్కడ 5 ఇస్తున్నానండి, మీ ఇష్టం. ఇలా ఒకసారి కలుపుకొని మొత్తం అంటే ఆనియన్స్ పేస్ట్ మొత్తం ఎగ్కి పట్టేలా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్దండి, తొందరగా కుక్ అయిపోద్ది. జస్ట్ ఒక 5 మినిట్స్లోనే కర్రీ అనేది చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. దీంట్లోనే కాస్తంత కొత్తిమీర వేసుకొని అలాగే మీకు ఇష్టం ఉంటే కాస్తంత గరం మసాలా కూడా వేసుకోండి. అంటే మనం ఎగ్ మసాలా ఆల్రెడీ ధనియా పౌడర్ అల్లం వేసాం కాబట్టి అంటే కాస్తంత మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు లాస్ట్లో కూడా కాస్తంత గరం మసాలా కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా అయిపోద్ది. అట్లా ఇంట్లో బ్యాచిలర్స్ కూడా ఎవరైనా ఒక్కసారి చూసి కూడా చేసుకోవచ్చు. మనం ఎలా చేసినా ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టండి.